ఈ సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ మొదటి పరిశుద్ధ దినంలో మనమందరము కూడా శ్రేష్టమైన సంగతిని ధ్యానం చేసుకుందాం. ఏంటంటే అది పాపం అనగా ఏమిటి? పాపం అంటే ఏమిటి? చెప్పండి. పాపం అంటే ఏంటో మనకు తెలిసినవి. పాపం అనగా దేవునికి వ్యతిరేకంగా చేయొద్దన్న పనులు చేయడం. అవి కాక చాలా విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. మొదటి సంవత్సరంలో మొట్టమొదట పాపం అంటే ఏంటో గుర్తెరిగి తెలుసుకొని దానిని మనమందరము చేయకుందుముగాక. పాపం అంటే ఏంటో తెలుసుకుందాం. దానిని మన జీవితాల్లో చేయకుండా ఉన్నా పాపము చేస్తే ఆ వ్యక్తిని పిలువబడే పేరేంటో తెలుసా? పాపి. ఏమంటారు? పాపం చేసేవాడు పాపి. ఒకరి కింద దాసత్వం చేసేవాడిని దాసుడు అంటారు. అలాగే పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అవుతాడు. కాబట్టి పాపం అంటే ఏంటో ఈ పరిశుద్ధ దినంలో మనము తెలుసుకొని ఆ పాపము చేయకుండా ఈ క్రొత్త సంవత్సరంలో దేవునిలో సాగిపోవుదుముగాక. మొట్టమొదట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మొదటి మాట పాపం అంటే ఏంటంటే ప్రార్థన చేయకపోవడం పాపం. చెప్పండి అందరూ. ప్రార్థన చేయకపోవడం పాపం. చాలా మందిని చేస్తాం ఈ పాపం. అది పాపం అని తెలియదు. ఈరోజు నీరసంగా ఉంది, వీలుగా ప్రార్థన చేయాల, అదేమవుద్ది? పాపం. చూడండి, బైబిల్లో చెప్పబడింది అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన దేవునికి విరోధముగా పాపం చేసినాడు. ఏం చేస్తే పాపం చెప్పండి? ప్రార్థన చేయకపోతే. ఎన్ని మార్లు చేసి ఉంటాం ఈ పాపం. మా హృదయంలో నీకు నిజమైన భక్తి ఉంటే ప్రార్థన చేయకుండా నిద్రపోవు. ఆమె నిజంగా నీ హృదయంలో భక్తి ఉంటే ప్రార్థన చేయకుండా అన్నము తినలేము. ఒకవేళ ప్రార్థన చేయకపోతే అదేమవుద్దంట? సమూయేలనే గొప్ప ప్రవక్త చెబుతా ఉన్నాడు, అయ్యా నేను మీ నిమిత్తం ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? పాపం అవుతుంది. ఎవరికి వాళ్ళం పరీక్షించుకుందాం. ఎన్ని మార్లు ఎన్ని దినాలు నువ్వు ప్రార్థన చేయకుండా పాపం చేసావో ఒకసారి నీవు పరీక్షించుకోవాలి. ప్రార్థన చేయకపోతే పాపం. చూడండి, కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన పాపం అయిపోయింది. బైబిల్ దేవుని యొక్క వాక్యములో చూద్దాం. చూడండి, 109వ కీర్తన 109వ కీర్తన 7వ చరణం నుండి 16వ చరణం వరకు. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక. వాని ప్రార్థన ఏమైపోయిందంట? పాపమైంది. చూసారండి, ప్రార్థన ఏమైంది? పాపమైంది. ఎవరో తెలుసా ఈ వ్యక్తి? ఇస్కరియోతు యోధా కూడా ప్రార్థన చేశాడు. యోధా కూడా ప్రభువుతో కలిసి తిరిగాడు. యోధా కూడా ప్రభు శిష్యులో ఒకడిగా ఎంచబడ్డాడు. కానీ ఏమైంది? అతని ప్రార్థన పాపమైపోయింది. నా ప్రార్థన అలా కాకూడదు. మన ప్రార్థన పాపము కాకూడదు. ప్రార్థన ఫలించాలి. ఒకవేళ నువ్వు ఆ ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాళ్ళు. ప్రార్థన చేయకుండా ఒక దినాన్ని నువ్వు గడపకూడదు. అంతే. ఒక రోజును నువ్వు గడపకూడదు. ఒక దినాన్ని నువ్వు ప్రార్థన లేకుండా గడిపితే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. ఎంత తేటగా చెప్పబడిందో చూడండి వాక్యం.
కాబట్టి ఒకవేళ నువ్వు అన్నం తినకపోయినా నష్టం లేదు, కానీ నువ్వు పని చేయకపోయినా నష్టం లేదు, కానీ పాపం చేయకపోతే అది దేవుని దృష్టిలో పాపమవుద్ది. ప్రార్థన చేయకపోతే పాపమవుద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ తిండి తినలేదా నష్టం లేదండి. ఒకవేళ నీవు వెళ్ళే పనికి వెళ్ళలేదా నష్టం లేదు. నువ్వు చేసే ప్రార్థన మాత్రం ఆపకూడదు. ఆపితే అది ఏమవుద్ది? పాపం. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు గుర్తించకపోతే ఇప్పుడు గుర్తించి ప్రార్థన లేకుండా ఎన్నడూ కూడా మనం ఒక దినాన్ని ప్రారంభించకూడదు, ముగించకూడదు. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన తెలుసుకోండి. ప్రార్థన చేయకపోతే పాపం, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చోట చూడండి, బైబిల్లో వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఇర్మియా గ్రంథం, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ఇర్మియాకు చెప్పాడంట దేవుడు. ఈ ప్రజల కోసం నువ్వేం చేయొద్దు? ప్రార్థన చేయొద్దు. ఎంత కఠినమైన జనులో చూడండి. దేవుడే దీర్ఘశాంతం కలిగిన వాడు. చెప్పాలి, దేవుడు ఎలాంటి వాడు? అమ్మ చెప్పాలి, దేవుడు దీర్ఘశాంతం. ఎందుకంటే కొన్ని విషయాలు మనం విన్నప్పుడు ఎంత మంచి భక్తి పరునికైనా పాపం వచ్చింది, కానీ దేవునికి ఏమి రాదు? పాపం రాదు. నిన్ననే పేపర్లు వేశారు, తాగించి రోజు కొడతా ఉంటే భర్త పుట్టింటికి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళి మంచిగా రమ్మని పిలుచుకురావడానికి వెళితే అక్కడికి కూడా తాగిపోయి ఉంటాడు. రోకలి పడతో మొదట కొట్టేది పడిపోయి, తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు మీదకి ఏడ్చుకొచ్చి అందరూ చూస్తుంటేనే ఈ కుతికకి గొంతుకి తాడేసి బిగించి చంపేసింది. అది అనగానే అందరికీ కోపం వస్తుంది. మరి ఆమెను ఏమన్నా చేయలేదే. దేవుడు వెంటనే కోపపడేవాడు కాదు. ఒక దైవజనుడు అన్నాడు, చీరాల్లో జరిగితే ఆ చీరాల నుంచి దైవజనుడు అంటాడు, అయ్యా దేవుడు ఎంత దీర్ఘశాంతుడు, ఎంత దీర్ఘశాంతం కలిగిన. అంత జరుగుతూ ఉంటే దేవుడు మరి ఎందుకు ఆపలేదయ్యా? ఆమె పేరేంటో తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతాం. మరియమ్మ. ఏం పేరు? యేసయ్య తల్లి లేక మగ్దలేను మరియమ్మ లేక లాజరక్క. ఇంత శ్రేష్టమైన పేరు పెట్టుకొని అందరూ చూస్తుంటే నేను నడి రోడ్డు మీద ఉరి తీసింది. ఎంత బాధేసిద్దో. కానీ దేవుడు ఎలాంటోడు చెప్పండి? ఒకవేళ ఆమె వెళ్ళి ఇప్పుడు ప్రభు సన్నిధిలో సాగిలపడి క్షమాపణ కోరితే మనమందరం ఒప్పుకోం, కానీ దేవుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు. అలాంటి ఆయన అంటే ఇర్మియాకు చెప్పాడంట, నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయదు. ఎంత విసిగిపోయాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేయకుండా మనము ఒక్క దినం ఒక్క క్షణం కూడా ఈ జీవితాన్ని కొనసాగించకూడదు. ఆమె ఒక దినమైన గడచునా నీవు లేని నా జీవితానా, ఒక క్షణమైన పూరించగలనా నీ కృపలేని నా బ్రతుకునా. ఒక్క దినం కూడా ప్రార్థన చేయకూడదు, ఉండకూడదు అంతే. అయ్యా నీ జీవితంలో ఏ రోజైనా ప్రార్థన చేయకుండా ఉందా అని నిన్ను ఎవరైనా అడిగితే, అన్నం తినని రోజు ఉంది, పనికి వెళ్ళని రోజు ఉంది కదా, ప్రార్థన చేయని రోజు లేదు అని చెప్పగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఈ సంవత్సరంలో ఈ తీర్మానం తీసుకోండి. నేను అన్నం తినని రోజైనా ఉండిద్ది, కానీ చెప్పండి ప్రార్థన చేయని రోజు లేదని చెప్పగలగా. మన జీవితంలో ఈ జనవరి 25వ సంవత్సరం మొదటి పరిశుద్ధ దినం, చివరి పరిశుద్ధ దినం వరకు కూడా మనము చెప్పగలిగిన మాట ఏంటంటే, ప్రార్థన లేని రోజు నా జీవితంలో లేదని చెప్పాలి.
పరిస్థితులు అనుకూలము ఉన్నా లేకపోతే, చెప్పాలి గట్టిగా, పరిస్థితులు అనుకూలము ఉన్నా ఒకవేళ ఉంటేనే ప్రార్థన చేసేది నీ భక్తి కానే. ప్రతికూలం వచ్చినా సరే, అననుకూలత వచ్చినా సరే, అనారోగ్యం వచ్చినా సరే, కదలలేని పరిస్థితి వచ్చినా సరే, ప్రార్థన లేని జీవితం మనలో ఉండకూడదు. ప్రార్థనతోటే ఉండాలి. అప్పుడు నీవు దేవుని దృష్టిలో పాపము లేని వ్యక్తివి. ఆమేన్. ఇప్పుడు పాపం అంటే ఏంటో చెప్పండి. ప్రార్థన చేయకపోతే పాపం. వాక్యము సెలవిస్తుంది, ప్రార్థన చేయకపోతే పాపం. కాబట్టి ప్రార్థన లేకుండా ఉండకూడదు. ప్రార్థన లేని దినం మన జీవితంలో ఉండకూడదు. ఒకవేళ పరిస్థితులన్నీ తారుమారై నీకు కష్టముతో కన్నీటితో కొనసాగుతున్న ఆ ప్రార్థన ఇంకా బలమైంది. ఆమేన్. బలమైన ప్రార్థన చేస్తాం. కష్టములో సుఖములో, ఆనందములో దుఃఖములో ఎప్పుడు ప్రార్థన ఉండాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే అది మనకు ఏమవుతుంది? పాపం అవుతుంది. రెండవ మాట చూడండి. పాపం అంటే రెండవ వాక్యంలో తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము. అంటే మేలు చేయడము ఎరిగి, అమ్మా మేలు చేయడం తెలుసుకొని అలా నువ్వు మేలు చేయకపోతే అది ఏమవుద్ది? పాపము. ఎంత శ్రేష్టమైన హెచ్చరిక చూడండి. నీ చేతనైంది మేలు చేయగలవు. అది చేతనయ్యే అవసరమైన వానికి నువ్వు ఏం చేయాలి? చెయ్యాలి. ఒకవేళ అలా చేయలేదు అదేమవుద్ది? ఉదాహరణకు చూడండి, ఒక గుడ్డివాడు పోతా ఉన్నా. గుడ్డివాడు పోతూ ఉంటే అక్కడ ఒక పెద్ద గుంట ఉంది. వాడికి ఏమి లేవు, కళ్ళు లేవు, పోతున్నాడు. నువ్వు చూసావు. ఆ గుంటలో పడతాడని నీకు అర్థమైనప్పుడు అతన్ని నువ్వేం చేయాలి? తప్పించాలి. గుంట నుండి అలా తప్పించకపోతే ఏమవుద్ది? పాపము. మేలు చేయని ఎరిగి ఉండి అలాగూ నీవు చేయకపోతే ఏమవుద్ది? పాపము. ఈ విషయం కూడా తీవ్రంగా ఆలోచించాలి. నీ చేతనైన మేలు అది పొందదగిన వానికి నువ్వేం చేయాలి? చేసి తీరాలి. మేలు చేయడం ఎరిగి చేయకపోతే పాపం అయిద్దండి దేవుని దృష్టిలో. కాబట్టి ఆత్మీయ జీవితంలో పాపము లేకుండా ఉండాలి అని అంటే మేలు చేయటం ఎరిగి ఆ మేలును నువ్వేం చేయాలి? పొందదగిన వానికి చేయాలి. పొందదగిన వానికి. మూడవ హెచ్చరిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 3:8. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొని ఎడల కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు ఆ కార్యములను చూసి కావున అమ్మా 8వ వచనంలో కోపం అనే మాట ఉన్నది, నువ్వు చదవాల. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుని దృష్టిలో ఏమవుద్ది? పాపం. మన హృదయం ఎలా ఉండాలమ్మా? కఠినముగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మెత్తనైనదిగా ఉండాలి. బైబిల్లో వెతుకుతూ ఉంటే ఇప్పటి వరకు 27 రకాల హృదయాలు దొరికాయి. ఎన్ని చెప్పండి? నేను ఎతికినోడి కంటే మీరు చెప్పలేకపోతారు, కష్టపడతారు. ఎన్ని దొరికాయి? 27 రకాలు. ధ్యానం చేసుకుందాం మనం కూడా.
బైబిల్ మొత్తంలో ఇప్పటి వరకు నేను ఎతుకుతూ నోట్ చేస్తూ వస్తే 27 రకాల హృదయాలు ఉన్నాయి. తెలుసా నీకు? హృదయం అంటే ఒకటి అనుకుంటాం, ఒకటి కాదు. ఎన్ని? 27 దొరికాయి. ఇప్పటికీ ఇంకా ఎన్ని దొరుకుతాయో వెతుకుతూ. అట్టి హృదయాన్ని నువ్వేం చేసుకోకూడదంటే కఠినము చేసుకో. కఠిన హృదయం నువ్వు చేసుకుంటే బైబిల్లో ఉంది, అదేమవుద్ది? పాపం. నీ భర్త ఎడల, నీ భర్త ఎడల, లేక నీ భార్య ఎడల, లేక నీ బిడ్డల ఎడల, లేక నీ సోదరుల ఎడల, నీ సహోదరి ఎడల, నీ తోటి వారి ఎడల నీ హృదయాన్ని ఏం చేసుకోకూడదు? కఠినమైన హృదయం దేవునికి అయిష్టమండి. ఎందుకంటే ఆయన కఠినస్తుడు. చెప్పాలి, ఆయన కఠినస్తుడు అయ్యుంటే మనం ఎప్పుడు నశించి పోయామా? దేవుని హృదయం కఠినమైంది కాదు. ఒకవైపు ఆయన మీద సిలువను పెట్టి ఆ సిలువ మోసుకుంటూ వస్తుంటే ముఖం మీద ఉమ్మి పోసి ఆయనను ముఖం మీద గుర్దుతూ ఉంటే, ఆయనను హేళన చేస్తూ ఉంటే, ఆయన గురించి పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటే ఆయన హృదయం నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి కనుక వీరిని. ఒక్క అడుగేయలేని మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నీ ఆత్మీయ జీవితంలో ఎవరి కొరకు కూడా కఠినంగా ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వస్తే యేసయ్య ఎదుట నిలువబెడితే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? మీలో పాపము లేని వాడు ఎవడో వాడు మొదట రాయేయమన్నాడు. వాక్యములో వ్రాయబడిన అందరూ తమ హృదయంలో గద్దించబడి ఆ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే తర్వాత ప్రభు తల ఎత్తి చూస్తే ఆమె తప్ప ఎవరు? ప్రభు అన్నాడు అక్కడ ఒక మాట. ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఎవరు నీకు శిక్ష వేయలేదా అంటే, లేదు ప్రభు. అయితే నేను కూడా శిక్ష. అది మెత్తనైంది, అది మంచి. వాళ్ళందరూ వదిలేశారు, నేను కూడా వదిలేస్తా. ఇక నీవు పాపము. ఒకసారి పేతురు గారు యేసు ప్రభువుతో అడిగాడు, అయ్యా, నేను నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు చాలా? 70 సార్లు చాలా? ఎన్నిసార్లు క్షమించాలంటే మనం ఏం చెబుతాం? 1 సారి, 2 సార్లు, లేకపోతే అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది అంటాం. ప్రభు ఏమన్నాడు తెలుసా? 70 ఏళ్ళ మట్టుకు నువ్వేం చేయాలి అంటే, నువ్వు చచ్చిందాక, తెలుగులో ఎప్పుడు దాకా? చనిపోయిన దాకా నువ్వు క్షమిస్తూనే. అద్భుతం. అందుకని యేసు ప్రభు ఈ ప్రపంచానికి మహారాజు అయ్యాడు. ఆమెను చప్పట్లు కొట్టి ప్రభు. ఈ మధ్య ఒక ప్రార్థన కూడికలో అందరం సేవకుల మధ్య ఒక సేవకుడు లేచి అన్నాడు, 50 దేశాల్లో చేస్తున్నారు క్రిస్టమస్ అన్నాడు. పనికి మాలిన ఆలోచన. భూమి ఎంత ఉందో అర్థమైందా? భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ క్రిస్మస్ను అర్థమైందా? 50 దేశాలే కాదు, ఉన్న దేశాలన్నింటిలో అందరూ చేస్తున్నారు. కొంతమంది చేయకపోవచ్చు, కానీ ఆ దేశంలో ఉన్న కొంతమంది చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మెత్తనైన శుద్ధ హృదయం. నీ హృదయానికి కఠినపరుచుకున్నవా, నీకు యేసు ప్రభుకు సంబంధము ఉండదు. ఏ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా. ఇది గుర్తొచ్చినప్పుడు మనమందరము కూడా ఒక్క అడుగు కఠినంగా ఉండడానికి వెయ్యకుందుముగాక. కఠినమైన హృదయము యేసయ్యకు వ్యతిరేకం, యేసయ్యకు వ్యతిరేకం. కఠినమైన హృదయం నీలో ఉంటే అది నీకేమవుద్ది? పాపమవుద్ది. ఏమవుద్ది? క్షమించండి, క్షమించు. ప్రభు ఇచ్చిన చక్కని వాక్యం అదే, క్షమాపణ హృదయం. క్షమాపణ హృదయం.
నీ హృదయమును కఠినపరుచుకుంటే పాపం అవుతుంది. మొదటిది చెప్పండి, ప్రార్థన చేయకపోతే. రెండోది చెప్పండి, మేలైనది చెయ్యనెరిగి ఉండి చేయకపోతే పాపం. మూడోది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని కఠినపరుచుకోవడము పాపం. నాలుగవది చూడండి, పాపం అంటే ఏంటో రాయబడింది వాక్యంలో. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడము పాపం. చదవాలి. పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయువాడెప్పుడు క్షమాపణ పొందక నిత్యము పాపము చేసిన వాడు అవుతాడు. దీని అర్థం ఏంటో తెలుసా? మనుషులు తప్పు చేస్తే ఎవరు క్షమిస్తారు? చెప్పాలి, దేవుడు క్షమిస్తాడు. నీవు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే ఇక నీకు క్షమాపణ ఉండదు. ఇంకా అర్థమైతే చెప్పనా? ఇళ్లలో దొంగతనం చేశావు, దేవుడు చెప్పండి క్షమిస్తాడు. గుళ్ళోనే దొంగతనం చేశావు, దేవుడు. దొంగ అలాగే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏ ఇంటికి పోయినా పట్టుకుంటారని భయమయ్యా, గుళ్ళేకి పోతే ఎవరు పట్టుకోరని గుళ్ళోని నేను ఈ రోజు నుండి దొంగతనాలు అని ప్రార్థన చేసుకుంటున్నాను. వాడికి కూడా స్వేచ్ఛ ఉందిగా. ఏమని చేస్తాడు ప్రార్థన? ఇళ్ళల్లోకెళ్ళను, ఇళ్ళల్లోకెళ్తే ఎవడో ఒకడు పట్టుకుంటాడయ్యా. గుళ్ళోకి వెళ్తే ఎవడు అయితే అసలు పట్టుకుంటే ఆయనే కదండి. గుడి అంటే నీకు అంత చులకన ఎన్నడూ చేయమాక. పరిశుద్ధాత్మ విషయంలో, దేవుని విషయంలో నువ్వు గనుక పాపం చేస్తే ఇక దానికి క్షమాపణ తెలియక చాలా మంది గుళ్ళోనే అక్కడ చర్చిలో ఒకసారి ఒక అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మా సందా సంచిలేసి ఏమనుకోవాలి, ఎంత అమాయకత్వం. వాస్తవంగా అమాయకత్వం. చిన్న అమ్మాయి, నీకు ఎన్ని ప్లేసులు ఇవ్వాలి లెటర్ వేయడానికి? ఆ లెటర్ ఇవ్వడానికి ఇద్దరు నమ్మకంగా చర్చికి వస్తారు, ముందే కూర్చుంటున్నారు. అందుకని ఇది ప్లేస్ అనుకుంది, ఇది కుదురుద్ది, ఇది అవకాశం అనుకుంది. దీనికి క్షమాపణ జాగ్రత్త. నువ్వెక్కడో బయట పాపం చేయి, తప్పు చేయి, దేవుడు క్షమిస్తాడు. మందిరములో, దేవుని దగ్గర, దేవుని ఎదుట, దేవుడు నివసించే స్థలములో నువ్వు తప్పు చేస్తే ఆ పాపాన్ని దేవుడు క్షమించడు. అక్కడుంది ఆ మాట. ఇంకొక సువార్తలో రాయబడి చదవండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మత్తయి 12:2. పరిసయ్యులు అది చూసి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారైనా చెప్పగా ఆయన వారితో ఇట్లా తాను తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనా తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని అది యేసు ప్రభు అంటున్నాడు. ఇది ఎందుకు వచ్చిందంటే ఆయన శిష్యులు ఉపవాస దినాన్ని పాటించలేదు. ఆయన వెళుతూ ఉంటే ఆయనతో ఉన్న శిష్యులు పొలాల్లో ఆ పంట పండి ఉంటే ఆ కంకులు తీసుకొని తింటున్నారు. అప్పుడు పరిచయులు అడిగారు, అయ్యా నీ శిష్యులు ఎలా చేస్తున్నారు? ఆకలైంది, వారు అప్పటికి చాలా రోజుల నుంచి భోజనం చేయలేదు కనుక తీసుకొని తింటున్నారని ప్రభు సెలవిచ్చారు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఒక్క మాట మాట్లాడినా దానికి ఏముండదు, క్షమాపణ. అది గొప్ప పాపం అయింది. చాలా మందికి తెలియక నేను దేవునికి కూడా భయపడినంట. దేవునికి కూడా ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు జరిగిన తర్వాత
అన్ని లెక్క పెట్టేశారు. లెక్క పెట్టిన తర్వాత పోటీ చేసిన ఒక రాజు గెలిచాడు. గెలిచిన తర్వాత పలానా తారీఖున నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి దేశాధ్యక్షుడిగా అని ప్రకటన చేశాడు. అప్పుడు ఇంట్లో ఫంక్షన్ చేస్తూ ఆ రాజు అన్నాడు, జరిగింది ఇది 4 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ రాజు ఏమన్నాడు తెలుసా, ఇక నేను ఈ దేశానికి అధ్యక్షుని కాబోతున్నా, దేవుడు కూడా నన్ను ఆపనే అనొచ్చమ్మా మాట. ఆ మాట అన్నాడు. సాయంకాలానికి గుండె ఆగిపోయి, హార్ట్ ఫెయిల్ అయ్యి, ఊపిరి ఆగిపోయి ఏమయ్యాడు? అన్ని పత్రికల్లో రాశాడు. దేవుడు కూడా ఆపలేడు అన్నాడు. ఏమైపోయాడు? చివరికి ఆగిపోయాడు. గెలిచావు, దేవుని దయ వల్ల గెలిచాను, దేవుని దయ వల్ల పదవి వస్తుందని అనాల్సిన ఆ నోటికుండా ఏమన్నాడు తెలుసా, ఇంకా దేవుడు కూడా నన్ను ఏమీ ఆపలేడు. ఆ రోజు సాయంకాలమే కుటుంబం అంతా ఉన్నారు, ఇంట్లోనే ఉన్నాడు. హార్ట్ ఫెయిల్ అయ్యి ఏమయ్యాడు? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీకు క్షమాపణ ఉండదు. అది గొప్ప పాపము. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుంది? పాపము అవుతుంది. చూడండి, 5వ పాపాన్ని గురించి ఒక వాక్యములు మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమ 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును, కనుక దోషి అని తీర్పునందును. ఆ విశ్వాస మూలము కానిది ఏదో అదేమవుద్ది? నువ్వు దేవుని యొద్దకు వచ్చా, మా సమస్తము నా దేవుడు చూసుకుంటాడన్న విశ్వాసము నీకు లేకుండా ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది? పాపము. దేవుని మీద విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వస్తే ఏమవుద్ది? విశ్వాసము. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఇటీవల బస్సిరెడ్డిపల్లె, దేశిరెడ్డిపల్లె వెళ్తే ఒక పెళ్లికి వెళితే ఒక కామెంట్లో ఆయన పిలిస్తే ఆ పలహారం తీసుకొచ్చి అందరికి పెట్టాడు. మా దగ్గరికి వచ్చి అయ్యో వద్దులే అన్న, వెళ్ళిపోయాం. మళ్ళా ఇంకొకరు పట్టుకొచ్చాడు, వాళ్ళ అబ్బాయి తీసుకొస్తాడు, వద్దులే అన్న. అబ్బో ఏడుంటే ఇంకొకటి తెస్తాడేమని నేను ఇంకొకటి లేచిపోయి దూరంగా గోడ చాటునాడు ఉంటే అక్కడికి తీసుకొని వచ్చిండు వాళ్ళ నాన్న. సార్ తీసుకొస్తా. ఒక క్షణం కూడా ఆలోచించుకొని తీసుకొని ప్రార్థన చేసుకొని చెప్పండి తింటే ఇది చూస్తున్నది. 3 అడుగులు చూస్తూ వెంటనే ఫోన్ చేసి మా ఊడికి చెప్పి రాడో ఉన్నాడు, మీ నాన్న చెప్పండి మా అన్య దేవతల దగ్గర పలహారము వాడు నాకుపోనప్పటికప్పుడు ఏంది డాడీ ఇలా చేసావు, నీకెవరు చెప్పారు? అంటే వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. నేను చెప్పాను, అయ్యా ప్రార్థన చేసుకొని ఆమె ఏం చేసుకున్నాం? మనము ప్రార్థన చేసుకొని తిన్నాం. బైబిల్లో ఉంది, ప్రార్థన ద్వారా సమస్తము ఏమవుతుంది? పరిశుద్ధపరచబడు. ఎవరన్నా నిన్ను పిలిచినోడి కోసం ప్రార్థన చేసుకొని తిను, అది నీకు పాపము. విశ్వాసం ఉంది నాకు. దేవుని ప్రార్థన భారాన్ని ఏం చేసింది? మధురం చేసింది. నీకు విశ్వాసం ఉంటే అది విషమైన ప్రార్థన చేసుకుంటే ఏమవుద్ది? పరిశుద్ధంగా మార్చబడదు. వాళ్ళు పాప అరటికాయలు కట్ చేసి మా కొబ్బరి, అరటికాయ, మినప్పప్పు అవన్నీ సిద్ధపరిచి ఎన్నిసార్లు తప్పించుకున్నాను. వాటిలో మళ్ళీ ఖర్జూరాలు కూడా వేసాను. అన్నీ ఒకసారి 2 మార్లు తప్పించుకొని అక్కడ దూరంగా ఉంటే అక్కడికి పట్టుకొచ్చాడు. వాళ్ళ నానే పట్టుకొచ్చి నన్ను పిలిచిన, ఆయన అయ్యా నువ్వు తీసుకుంటే నాకు సంతోషం, ఆమె అనుకొని పెట్టమని ప్రార్థన చేసుకొని తిన్నా. ఇది చాలా మందికి చెప్పారు. వాళ్ళిద్దరు వచ్చి ఆయన ఏంది సేవకుడు అయ్యండి, అన్యుల పలహారము ఏది నిషిద్ధమైంది కాదు, నిషిద్ధమైంది కూడా ప్రార్థన ద్వారా ఏమవుద్ది? చెప్పాలి, పరిశుద్ధమైనది అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రార్థన లేకుండా
నువ్వు తింటే. ఇంకా చెప్పనా, తోటల్లోకి వెళ్తా, వాడు మనకు వడ్డిస్తా, వడ్డించక ముందు వాడు ఎంతమంది దేవతలకు నమస్కారం పెట్టుకుంటా మనకు తెలియదు. తింటమా లేదా? వాడిని పిలిచాయ్యా, ఇది నువ్వు దేవతలకు నమస్కారం పెట్టుకున్నావు, పూజ చేసినావా లేదంటే నువ్వు అర్జెంట్గా లేచిపోరా అంటాడు. అంతే కదా? అది కాదు, మనం ప్రార్థన ద్వారా సమస్తము శుద్ధి చేసుకోవచ్చు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. నిన్ను పిలిచిన వాడిని ఎప్పుడు బాధ పెట్టమాక, నిన్ను పిలిచిన వాడిని సంతోషపెట్టు. ప్రభువును బట్టి ప్రార్థన చేసుకో, దాన్ని తిను. ప్రార్థన ద్వారా అదేమవుద్ది? శుద్ధి. బైబిల్ కొరింథీయులకు రాసిన పత్రికలు, నిన్ను పిలిచిన వారి మనస్సాక్షి నిమిత్తం ప్రార్థన చేసుకుని నువ్వేం చేయాలి? మేలు. అంతేకాని దాని ద్వారా ఇంకొకరిని బాధ పెట్టే వారముగా, నాకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేసుకున్నా తింటా, అది పాపము. కొంతమంది అదే పనిగా మేము ప్రార్థనలో తినము, చెప్పు తప్పులేదు, చెప్పకుండా ప్రార్థన చేసుకొని తిను, అది కూడా తప్పులేదు. అతన్ని ఎందుకు బాధ పెట్టాలి? అతన్ని ఎందుకు ఒక 10 నిమిషాలు చెప్పాలి? దానికి ఎందుకంత అవసరం లేదు. తీసుకో, ప్రభువుకు అర్పించు, ఆయన నామములో ప్రార్థన చేసుకో, తిను, అది క్షేమంగానే ఉంటుంది. విశ్వాస మూలము కానిదేదో అదేమవుతుంది? పాపం. అక్కడ ఉంది చూడండి, విశ్వాస మూలము కాకపోతే అది పాపం. నీకు విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వస్తే అదేమవుతుంది? పాపం. దేవుని యొద్దకు వచ్చే మనము దేవుడున్నాడని చదవండి ఆ మాట. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆ దేవుని యొద్దకు వచ్చువా ఆయన ఉన్నాడనియు తన్ను వెనకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నువ్వు నమ్మకుండా ఇక్కడికి వస్తే చూడండి. ఈ మధ్య ఒక ఆయన బండి కొని నా దగ్గరికి తీసుకొచ్చి, అమ్మ ప్రార్థన చేయమని చేసాం. విశ్వాసం ఏంది ఆయనకి? అమ్మా బండి కొన్నాం, కొత్త బండి, ప్రార్థన చేసుకుంటే ఏమైనా ప్రమాదం జరగకుండా ఉండునుగాక. మంచి ఆలోచన. ప్రార్థన చేయించుకొని నేను ఇంట్లోకి వెళ్ళిపోయాడని కొంచెం పక్క తీసి నిమ్మకాయలు తీసి కడతా, అవి అప్పుడు దాకా లోపల పెట్టున్నాడు. యేసు నామములో ప్రార్థిస్తే నీతో దేవుని కృప ఉంటుంది తోడుగా, ఇంకేమీ జరగదు. ఆ నిమ్మకాయలు కట్టుకున్నాడు. అవతలికి పోయినాక ఎవరని ఇప్పుడు ప్రార్థన దానికే దీనికి అంటారు. నిమ్మకాయలే ప్రార్థన. శ్వాసం లేకపోతే నువ్వు ప్రార్థన చేసినది పాపం అవుతుంది. గుర్తుపెట్టుకో. దేవుడు ఉన్నాడనియు తన్ను వెనకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి కదా. నువ్వు నమ్మకుండా ప్రార్థన చేస్తే అది ఆచార ప్రార్థన అయింది కానీ నిజమైన ప్రార్థన కాలేదు. చూడండి, పాపం అనగా 6వ వాక్యం మనకు తెలియజేస్తున్న మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించు. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు, దాన్ని నువ్వు అతిక్రమిస్తే ఏమవుద్ది? పాపం. నోటితో చెప్పండి, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. ఏమిటి ఆజ్ఞలు? దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఈ ఆజ్ఞ మొదలుకొని చివరి ఆజ్ఞ, నీ పొరుగు వాని దానిని ఏది. ఇంతవరకు 10 ఆజ్ఞలు మనకు తెలుసు. వాటిని అతిక్రమిస్తే పాపము చేసిన వాడు అవుతావు. ఈ కొత్త సంవత్సరంలో ఒక ముఖ్యమైన ఆజ్ఞను అతిక్రమిస్తాం మనం. ఆదివారమున మందిరానికి రాకపోతే పాపము చేసిన వాడవు అవుతావు. ఈ ఆజ్ఞను అతిక్రమించకుండా ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు సహాయము చేయునుగాక. జీవితంలో ఎప్పుడు ఆదివారం ఆబ్సెంట్ ఉండకూడదు.
పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమంటాడు దేవుడు. ఒకవేళ నీవు దాన్ని నిర్లక్ష్యపరిస్తే దేవుని ఆజ్ఞను ఏం చేసినట్లు? అతిక్రమించు. ఆజ్ఞాతిక్రమమే పాపం. బైబిల్లో ఆది దంపతులైన ఆదామవ్వలకు పుట్టిన ఇద్దరి కొడుకులున్నారు, కయ్యను. ఇద్దరికి తల్లిదండ్రులు చెప్పారయ్యా, మనకు దేవుడిచ్చిన దానిలో కానుక తీసుకొని వెళ్ళి దేవునికి మరలా ఇవ్వాలని చెబితే ఒక ఆయన పాటించాడు, ఇంకొక ఆయన కూడా కానుక తెచ్చాడు, కానీ క్రమము లేకుండా కానుక తెచ్చాడు. కయ్యూను పండిన పంటలో కొంత తెచ్చదనుంది, ఏదేలైతే ప్రథమ ఫలమును తెచ్చాడు. ప్రథమ ఫలం చూసారా? నేను చల్లపల్లి విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఊర్లోకి వెళితే ఆ సేవకుని ఇంట్లో ఉంటే ఉదయం లేవగానే ఒక పాలు తీసుకొని వచ్చి, అయ్యా ఈరోజు గేదె ఏనింది, మొట్టమొదటి పాలు దేవునికి తెచ్చానయ్యా. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆ పాలు తీసుకున్నాడు. ఆయన ఇంట్లోకి వచ్చాడు. కొంచెం సేపు వాక్యం మాట్లాడుకుంటున్నాం, ఇంతలో ఇంకొక ఆయన పాలు తీసుకొని వచ్చాడు. అయ్యా గేదె ఏనింది, ప్రథమ పాలు దేవునికి ఇస్తున్నాను. ఆమె ఇది నిజమైన కానుక ఇవ్వడం. నువ్వు తర్వాత ఇస్తే అది ఆశీర్వాదకరమైనది. ప్రభు చెప్పాడు, నీకున్న దానిలో ప్రథమ ఫలం ఇవ్వాలి. ఏది ఇవ్వాలి? మొట్టమొదట దేవునికి ఇవ్వాలి. తర్వాత నువ్వెవరికి ఇచ్చినా, నువ్వెంత పాడుకున్నా అది దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఆజ్ఞనెన్నడూ మనము మేరకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణమన్నది బైబిల్. కయ్యను శాపగ్రస్తుడైపోయాడు, కానుకిచ్చాడు. కాబట్టి ఎలా ఇచ్చాడు? ఎంతో కొంత ఇచ్చాడు. అది దేవునికి సమ్మతమైనది కాదు. తర్వాత చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిద్దాం. 7వ ప్రాముఖ్యమైన అంశం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకలమైనటువంటి దుర్నీతి పాపం. ఇక ఇందులో అన్నీ వస్తాయి. నీతి కాకుండా చెప్పండి, దుర్నీతి ఉంటే అదేమవుతుంది? పాపం అవుతుంది. నీతిని అనుసరించాలి. దేవుడు చూసేదమ్మా మన నీతిని, మన యథార్థతను, మన పరిశుద్ధతను, మనం ఆయన యందు కలిగి ఉన్న భయభక్తులు కలిగిన జీవితాన్ని. అందుకనే 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూడండి. ఆదికాండం 7:1 యెహోవా అంటూ ఉన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయ్యా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎంతమందిలో? తరమంతటిలో. అది మనం గుర్తుపెట్టుకో. తరమంతటిలో నోవహు ఒక్కడే నీతిమంతునిగా ఉన్నాడు. నోవహు జీవితం దీవెనకరంగా మారాడు. చుట్టూ జలప్రళయం వచ్చినా వాళ్ళకి ఏమీ కాదు. అందరూ మునిగిపోయినా అతని కుటుంబము అతడు మునిగిపోదా. నీ నీతి నిన్ను అలా రక్షిస్తుంది. బైబిల్లో ఉంది, నీ నీతి నీ ముందర నడుచును. చెప్పండి అందరూ, మన నీతి మన ముందర నడుచును. కాబట్టి ప్రభు దృష్టిలో సకల దుర్నీతి పాపం. నీతి కానిది దుర్నీతి, నీతి కానిది దుర్నీతి, క్రమము కానిది అక్రమం, క్రమము కానిది అక్రమం. కాబట్టి ప్రభు బిడ్డల దుర్నీతిలోకి వెళ్ళకుండా నీతిని అనుసరించి నీతిమంతులముగా తీర్చబడి పాపము లేని వారిగా బ్రతుకుదాం. 7 రకాల పాపాలు చెప్పాం మనం. మొదటిది చెప్పండి, మా ప్రార్థన చేయకపోవడం పాపం. రెండవది, మేలు చేయనెరిగి ఉండి చేయకపోవడం పాపం. హృదయాన్ని కఠినపరుచుకోవడం పాపం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం.
6వది ఆజ్ఞాతిక్రమము పాపం, 7వది సకల దుర్నీతి. 7 రకాల పాపాలు మానుకొని కొత్త సంవత్సరంలో ప్రభుకిష్టమైన ప్రీతికరమైన విశ్వాస జీవితాన్ని జీవిద్దాం, నిత్యత్వములో ప్రవేశిద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క మాటలు విన్నా 7 రకాల పాపాలు, 7 రకాల పాపాలు చేశారు మన విశ్వాస జీవితం. 7 రకాల పాపాలు ఈ పరిశుద్ధ దినముల దేవుడు తెలియజేశాడు. నా విశ్వాస జీవితం వీటికి దూరముగా ఉండి ఈ కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరం దేవునికి మహిమకరంగా బ్రతుకుటకు తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రత్తమ్మ ప్రార్థన చేసింది.